వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. కాశీ మజిలీ ఇంకొక కథ, కంకణాల కథ చెప్తాం. ఇప్పుడు రాజకుమార్తె మా పేరు కళావతి, వసంతుడు ఇద్దరు కలిసి సముద్ర తీరానికి వెళ్ళారు. ఎవరు? తల్లి రాక్షసి డెడ్ బాడీని చూడ్డానికి. అప్పుడు కంకణం జారి నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోతే కంకణం పోయిందని ఈ అమ్మాయి అడిగితే ఏమన్నాడు అతను? మా స్నేహితుడు ఉన్నాడు, ఇంకో కంకణం చేయించి ఇస్తాలే అంటే, ఇది మామూలు కంకణం కాదు, ఇది దేవతా కంకణం. ఒకసారి కొంతమంది దేవతలు అంటే గంధర్వులు లాంటి వాళ్ళు భూలోకంలో విహారానికి వస్తే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి సంగ్రహించి ఒక జత పట్టుకొచ్చింది. అంటే రకరకాల వస్తువులు సేకరిస్తుంది రాక్షసి. ఏదో మాయపాయంతో తెచ్చింది ఆ కంకణము. అయ్యో దైవికమైన కంకణం పోయిందే అని అమ్మాయి కొంచెం చింతించింది. అయినా కూడా వదిలిపెట్టేసింది. ఈ నీళ్ళల్లో పడిపోయిన కంకణాన్ని ఒక చేప మింగిందట సముద్రంలో. ఈ సముద్రం ఇలా ఇప్పుడు సముద్ర తీరంలో ఈ చోట వీళ్ళు ఉన్నారు. ఇంకా బాగా ముందుకెళ్తే ఇంకేవో దేశాలు వస్తాయి కదా. ఒకే సముద్ర తీరాన మనం ఎన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అట్లా వంగదేశానికి వెళ్ళింది ఆ చేప. ఆ వంగదేశపు రాజు కందర్పకేతువు అనే రాజుగారు ఉన్నాడు అక్కడ. అయితే ఆ రాజుగారికి రోజు ఫ్రెష్ సముద్రపు చేప మాంసం కావాలట. ఒక సముద్రపు చేపను పట్టారు, చేప బెస్తవాళ్ళు పట్టి ఆ చేపను కోసేసరికల్లా అందులోంచి కంకణం బయటపడింది. ఇదేదో విచిత్రంగా ఉంది వస్తువని అట్లా ఏ వింతలు దొరికినా ప్రజలు ఉంచుకునేవాళ్ళు కాదు అప్పట్లో. అదొక కాలం. రాజుగారికి అప్పచెప్పారు. ఆ కంకణం చూసరికి ఆయనకి పిచ్చి సంతోషం వచ్చేసింది. అది చాలా అపురూపమైన చెక్కడం. తన దగ్గర రత్నాల పనివాళ్ళు ఉంటారు కదా, బంగారు పనివాళ్ళు, వాళ్ళు చూసి ఇది భూలోకంలో చెక్కబడింది కాదు, ఖచ్చితంగా దేవగంధర్వ యక్ష కిన్నర కింపురుషులలో ఎవరో వాడింది. ఇది వాడకం ఉంది ఒకటి. తర్వాత దేవతలు వాడిన వస్తువుకి అరుగుదల ఉండదు. వాళ్ళ ఒంటికి అంటవు వస్తువులు, చెమట పొయ్యదు దేవతలకి. వాళ్ళని అనిమిషులు అంటారు. రెప్ప వాల్చదు, రెప్ప పడదు, రెప్పపాటు ఉండదు. అవును, రెప్పపాటు ఉండదు, చెమట పోయదు. వాళ్ళ ఒంటి మీద వస్తువు అరగదు. ఈ వస్తువు అరిగిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఎవరో మనుషులు దీన్ని ధరించారన్నమాట. ఇంత ఆభరణం. ఈ ఆభరణాన్ని ధరించే అమ్మాయి సుమారుగా ఏ సైజులో ఉండుండొచ్చు? పైగా ఒకటి జారి పడిందంటే అమ్మాయి ఆభరణానికి సంబంధించిన సైజు కంటే ఒక రవ చిన్నదనమాట. ఇలా వారి నుంచి చెప్పుకున్నారు. రాజుకి ఇంత అందమైన ఆభరణాన్ని ధరించిన అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అనిపించింది. తను చూసినప్పుడల్లా ఆయనకి దాని మీదే ధ్యాస. ఒక మహాసౌందర్యవతిని ఊహించడం మొదలుపెట్టాడు. అన్ని కడుపు నిండిన బేరాలన్నమాట ఇవి. ఏం పని పాట లేదు. వస్తువు దొరికితే దీని నాడా దొరికి గుర్రం కోసం వెతికినట్టుగా ఈ వస్తువుని ధరించిన అందగత్తెని నాకు తెచ్చి ఎవరిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించేసరికల్లా సరే, ఆ ఊళ్ళో ఒక ముసలం ఉంది, మహాఘటికురాలు, అమిత తెలివైంది. అదేమందిట, నాకు ఒక పడవ, కొంతమంది జాలర్లను ఇవ్వండి, నేను ఆ అమ్మాయిని వెతికి పట్టుకొస్తానంత. ఈవిడ ఘటికురాలని అనుకుని రాజు ఏం చేశాడు, తనకో పడవ ఇచ్చాడు. అదేం చేసింది, ఈ సముద్రంలో ప్రయాణం చేస్తూ అన్ని దీవుల దగ్గర ఆగి ఎక్కడైనా మనుషులు ఉన్నారేమో చూస్తూ వచ్చి ఈ కుర్రాడు అమ్మాయి ఇద్దరూ తిరగటాన్ని సముద్రంలో నుంచి కనిపెట్టింది. ఇటు చూస్తారు కదా దూర్బీనితోటి, ఆ దూర్బీనితోటి చూసి ఇక్కడ ఉన్నారు మనుషులు ఎవరో, ఈ పిల్లది అయి ఉంటుంది ఈ కంకణం అని కనిపెట్టింది. అవునో కాదో తెలుసుకోవడానికి చెక్ చేసుకోవాలి కదా. సరే, ఏం చేసింది, ఒకరోజు ఆ సముద్ర తీరంలో ఏడుస్తూ కూర్చుంది. సాయంకాలం అయ్యేసరికల్లా బీచ్కి వచ్చేవాళ్ళు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు, కళావతిను వసంతుడు. వచ్చేసరికల్లా ఏడుస్తూ కనపడేసరికల్లా దగ్గరికి వెళ్ళంగానే ఆవిడ కనిపెట్టింది. ఒక చేతికే కంకణం ఉంది, రెండో చేతికి కంకణం లేదు. ఆ కంకణపు జత ఇదే కనిపెట్టేసి ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకుని ఏం చేసింది, ఏడుస్తూ కూర్చుంది. నాకెవరూ లేరు, పడవ మీద వస్తుంటే మా వాళ్ళు నన్ను వదిలిపెట్టిపోయారు అనేసరికల్లా సరే, కళావతి అంది, మా అమ్మ ఉండేది, అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు మాకెవరూ తోడలేరు, మాకు పెద్ద దిక్కుగా ఉంది కానీ రా అని చెప్పి ఈ ముసలమ్మని తీసుకొచ్చింది తమతో పాటు. ఇదంతా తిరిగి చూసింది. ఇక్కడ వీళ్ళకి బాగా అన్నీ బాగున్నాయని తెలుసుకుంది. సరే, రోజు ఈ పిల్లకి తల దువ్వటం, జడేయటం, కొంచెం రెండో మనిషి ఉంటే పెద్దవాళ్ళు ఉండి సాయం చేస్తుంటే బాగుంటుంది కదా, వంట చేసి పెట్టడం, అట్లా సహాయం చేసేది. లోబడిపోతారు. మాట్లాడడానికి రెండో మనిషి లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు దొరికితే అది కనీసం పని వాళ్ళ స్థాయి వాళ్ళైనా సరే ఆ మాటలకి లోబడతారు. ఈ లోబడినప్పుడు ఏమే పిల్ల, మీరిద్దరే ఉంటున్నారు, మీ ఆయన అంటే మీ అమ్మని చంపేశాడు అనుకో, రేపొద్దున ఎవడైనా మీ ఆయన్ని చంపేయరా, ఇంకోటి ఎవడో వచ్చి మీ ఆయన ప్రాణాలు ఎందులో ఉన్నాయో కనుక్కోమంటే ఆ అమ్మాయి ఏం చేసింది, సరే ఏదో మాటల మీద వసంతుడిని అడిగింది, నీ ప్రాణ రహస్యం ఏమిటి అంటే,
నా వరలో నా కత్తి ఉంది కదా, నా కత్తే నా ప్రాణ రహస్యం, నా కత్తి అరిగిపోతేనే నా ప్రాణం పోతుందని చెప్పాడు. చెప్పేసరికి ఇవిడ ఏం చేసింది, వీళ్ళిద్దరు భార్యాభర్త నిద్రపోతుండగా చల్లగా అతని కత్తిని సంగ్రహించేసింది. ఒక పెద్ద మంచి బరక రాయి చూసుకుని బరక రాయి మీద కత్తిని అరగొట్టడం మొదలుపెట్టింది, అరగదీసేయటం. కత్తి ఎప్పుడు అరుగుతుంది సాధారణంగా, ఎంతమందినో నరికితే కదా, ఎప్పటికో అవ్వాలి, అది ఎక్కువ దీర్ఘాయు ఉందన్నమాట వీడికి. అదేం చేసింది, ఒక సాన పట్టే ఒక బరక రాయిని పట్టుకుని రాయి మీద అరగదీసేసింది. ఈ ప్రాణంతో, ఈ ప్రాణానికి ఇదైపోయి అంటే తన్ని కోసేస్తుంటే గిలగిల్లాడిపోతూ ఈ వసంతుడు కనపడ్డాడు భార్యకి. నిద్ర లేదే మెలకు వచ్చింది, మొగుడేంటో కొట్టుకుపోతున్నాడని చూస్తే వీడు ప్రాణం కోసం గిలగిల్లాడిపోతున్నాడు. ఇది కంగారు పడి అమ్మాయి ఓహో ఏదో జరుగుతుందని అటు ఇటు పరిగెత్తే సముద్ర తీరంలో ఈ ముసల్ది ఈ కత్తి అరగదీస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ముసలి దాన్ని తోసేసింది. నీకేం పుట్టిందే మాయరోగం, అన్నం తింటానికి చక్కగా మా దగ్గర హాయిగా ఉన్నావు కదా, ఏదో పని చేసుకుంటూ సుఖంగా ఉన్నావు, మాతో పాటు ఉండకుండా నా మొగుడిని చంపడానికి చూస్తున్నావు, చూడు నువ్వు కత్తి అరగదీస్తుంటే మా ఆయన ప్రాణాల కోసం కొట్టుకుపోతున్నాడు, అక్కడ వదులని కత్తి వదిలిచ్చేసింది. వదిలిస్తే కాదమ్మాయి మీ ఆయన ఏం చెప్పాడు, తన ప్రాణం కత్తిలో ఉందన్నాడు. అవునో కాదో చూడడం కోసం అరగదీస్తున్నా. అవునని తెలిసింది కదా, నిజమే అనమాట. ఏముందిలే, మన దగ్గర సిద్ధౌషధం లేదు, బ్రహ్మాండమైన మందు ఉంది, నేను అది వేసి క్షణాల్లో బతికిస్తాగా అంది. కత్తి మొత్తం అరగల, కొంత అరిగింది. అతనికి మెడ వంకరపోయి పడిపోయి ఉన్నాడు, స్పృహ లేదు, బతికే ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, అతన్ని భవనంలో వదిలిపెట్టి సముద్రానికి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది కదా. అక్కడి నుంచి ఏమైంది, సిద్ధౌషధం నేను వేసుకొచ్చిన పడవలో ఉంది, పడవ దగ్గర దాకా తీసుకెళ్ళి ఆ పడవ నరిపే సరంగులు ఉంటారు కదా, తన్ని తీసుకొచ్చిన వాళ్ళని చప్పట్లు కొట్టి అరిచి కేకలు పెట్టి రెండురా దీన్ని పట్టుకోండి అని కేకేసింది. వాళ్ళు ఈ ముసల్ది కలిసి ఈ పిల్లని పట్టుకుని పడవలోకి ఎక్కిచ్చేశారు. పడవ క్షణాల్లో తెరచాపలు లేపేశారు. పడవ కాస్త సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయింది. ఈ అర్ధ ప్రాణాలతో వసంతుడు ఆ కోటలో మిగిలిపోయాడు. ఇతని ప్రాణం ఉన్న ఆ కత్తి సగం అరగదీయబడి ఆ సముద్ర తీరంలో ఉండిపోయింది. ఓర పక్కనే ఉంది, కత్తి కూడా అక్కడే ఉంది. అతను అక్కడ పడిపోయాడు. ఇక అంతే. ఈ పిల్లని ఈవిడేం చేసింది, ఈ ముసలమ్మ కళావతిని ఎక్కిచ్చేసింది, సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఏం చేసింది, అమ్మాయి ఏడవడం మొదలెట్టింది. నా మొగుడికి నాకు కాకుండా చేస్తావా, నేను ఇన్ని రోజులు బాగా చూసుకున్నాను, మా అమ్మ రాక్షసు అనుకుంటే నువ్వు ఇంకో రాక్షసు దొరికావంటే ఊరుకోలే ముసలిది. ఆవిడేం బాగున్నాడు, ఇంతకంటే అందమైన వాడు, ఇంతకంటే సంపద ఉన్నవాడు, ఇంతకంటే గొప్పవాడు, రాజుని నీకు భర్తం చేస్తాను, బ్రహ్మాండమైన వాడిని, వీడి దగ్గర ఏమీ లేదు, వాడు నీ దగ్గర ఉన్న వాటితోటి బతుకుతున్నాడు నీతో పాటు, వదిలేసేవాడిని, వాడు సగం ప్రాణాలతో వాడితో ఎందుకు నీకు, బ్రహ్మాండంగా కింగ్లో ఉన్న కింగ్ని ఇప్పిస్తాను నీకని చెప్పేసి పడవెక్కిచ్చేసింది. ఇంకా మాట్లాడనివ్వలేదు. అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. భర్తను వదిలిపెట్టి ఉండాలని లేదు ఆ పిల్లకి, ఎందుకంటే అమ్మాయి అతన్ని ప్రేమించి ఉంది. సరే సముద్రం తీరంలోకి వెళ్ళంగానే శంఖధ్వని చేయించింది, గంటలు కొట్టించింది ముసలిది. ఇది ఎప్పుడైతే విన్నాడో కందర్పకేతుకు అర్థమైంది, ఓహో ముసలమ్మ అమ్మాయిని తీసుకొచ్చేసిందని పరిగెత్తుకుంటూ వెళ్ళేట్టు సముద్రానికి. వెళ్తే ఏం చెప్పింది ముసలిది, ఈ అమ్మాయి కొంచెం మచ్చిక చేసుకోవాలి, కొన్నాళ్ళు సమయం పడుతుంది, నువ్వు కాస్త నిదానంగా హ్యాండిల్ చేయమని రాజుకు చెప్పింది. అర్ధరాజ్యం ఇచ్చేశాడు ముసలమ్మకి. ఇతని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ అమ్మాయి ఏమనుకుందంటే, ఇప్పుడు వీడి నుంచి తప్పించుకోలేను నేను, నాకు కొంత మాయోపాయాలు మాయ విద్యలు తెలుసు ఆ అమ్మాయికి, తల్లి నేర్పించింది కదా రాక్షసి. ఏం ఆలోచించుకుందంటే, కొంచెం నిదానంగా స్థిమితపడి ఇక్కడి నుంచి నేను తప్పించుకోలేను, ఇంత దూరం వచ్చేసాను, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళలేను, కాబట్టి బాగా ఆలోచించుకుని నాకేదో వ్రతం ఉంది కాబట్టి నా వ్రతం పూర్తయ్యేదాకా మన ఇద్దరికి పెళ్లి గిళ్ళి ఏం జరగదు, నేను విడిగా ఉండటానికి నాకు ఒక వేరే ఇల్లు వాకిలి చేసి పెట్టు, నేను అక్కడ ఉంటాను, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను నీ దగ్గరికి రాను, వ్రతం అయ్యాక నేను పిలుస్తానని రాజును ఒప్పించింది. దాంతో కళావతికి ఒక పెద్ద విడిగా భవనము, కొంచెం అమ్మాయికి సేవ చేయడానికి మనుషుల్ని ఏర్పరిచి ఆ భవనంలో ఆ అమ్మాయిని ప్రవేశపెట్టేశాడు. ఆ అమ్మాయి అప్పటి నుంచి మెల్లిగా ఏదో భగవద్ధ్యానం చేసుకుంటూ తన భర్త ఏదో ఒక రకంగా వస్తాడేమోనని ఆశపడుతూ ఉండేది. ఎందుకంటే వసంతుడు ఏం చెప్పాడంటే, మేము 5గురం వచ్చాం, 4 4 దిక్కులకు వెళ్ళాం, 6 నెలలకి మేము కలుసుకోవాలి. సాంబుడు గుర్రాలతో పాటు అక్కడ ఉండిపోయాడు. 6 నెలల తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి ఒకడు రాకపోతే వాడు వెళ్ళిన దిక్కుకి మిగిలిన వాళ్ళు 4 ప్రయాణం చేసి వస్తారు అని చెప్పున్నాడు. వాళ్ళ ఒడంబడికి అదే, ఒకవేళ రాకపోతే మిగిలిన వాళ్ళంతా ఆధారిని ప్రయాణించి వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించి ట్రై చేస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి తన భర్తను రక్షిస్తారని, తన్ని కూడా కాపాడతారని, కొంత సమయం తీసుకుంటాను, 1 ఏడాది పాటు నేను ఎవరికి వశం కాను, నేను పూజ చేసుకోవాలని ఆ రాజుని ఒప్పించి ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రామ్ గారు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మళ్ళీ ఇంకొక రెండో వాడు రాముడి కథ చెప్పుకుందాం. వచ్చే భాగంలో రాముడు ఉత్తర దిక్కుగా వెళ్ళిన రాముడు ఎలా వెళ్ళాడో, అక్కడ ఏం జరిగిందో. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.